ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు కాళేశ్వరం జలాలతో అభిషేకాలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాదుల మీద పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. అమరవీరుల సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షల ఎకరాలకు నీరందించడం ద్వారా తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్ దినని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్దాలు ప్రచారం చేయడంపై అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. కాళేశ్వరం ఘనతను ఇంటింటికి తిరిగి తెలియజేస్తామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. సునీత, గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు తెలంగాణ తల్లి విగ్రహాలు కావచ్చు, అమరవీరుల స్తూపాలకు జలాభిషేకాలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. స్పష్టంగా ఈ జలాభిషేకాలు కూడా గోదావరి నీళ్లతో జలాభిషేకాలు చేస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు మన విజువల్ ద్వారా కూడా. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఎల్లంపల్లి నుంచి నందిమేడారం నుంచి గాయత్రి పంప ద్వారా వస్తున్నటువంటి గోదావరి జలాలు ఇవి. అంటే ఈ నీళ్ళన్నీ కూడా గోదావరికి సంబంధించినటువంటి జలాలుగా మనం స్పష్టంగా చూడొచ్చు విజువల్ ద్వారా. అంటే ముఖ్యంగా ఈ గోదావరి జలాలు తెలంగాణ బీడు భూములకు మళ్లించాలని ఒక లక్ష్యంతో నాడు మాజీ తొలి సీఎం కేసీఆర్ తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలని ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నుంచి వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి నీటి చుక్కను ఒడిచి పట్టుకుని తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే లక్ష్యంతో వచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి చూసుకుంటే మనం ప్రస్తుతం నందిమేడారం సంబంధించి గాయత్రి పంప ద్వారా వచ్చినటువంటి నీరువే ఇది ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే ఈరోజు తెలంగాణ తల్లి కావచ్చు, అమరవీరుల స్తూపాలకు జలాభిషేకాలు చేస్తారు. అసలు ఎందుకు చేస్తున్నారు? ప్రస్తుతం మనకు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రత్యేకంగా ఈ రోజు జలాభిషేకాలు చేస్తున్నారు, అందులో గోదావరి నీళ్లతో ఎందుకని చేస్తున్నారు? ముఖ్యంగా కళ్ళు లేని కబోది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి అవగాహన రాహిత్యంతో నిన్న అసెంబ్లీలో మాట్లాడడం నిజంగా తెలంగాణ ప్రజలని, తెలంగాణ నాయకులందరూ కూడా చాలా బాధ పెట్టినటువంటి అంశం. ఎందుకంటే కళ్ళుండి చూడలేనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును చూడనటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ అదే 5 దశాబ్దాలు పరిపాలన చేశారు. 6 దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో అల్లాడి రైతుల ఆత్మహత్యలు, 1000 ఫీట్ల దాకా బోర్లేసి బోర్ల పడ్డటువంటి రైతన్న పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉండే. కేసీఆర్ గారు అసలు కొట్లాడింది దేని కొరకు? నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ తెచ్చేదే దేని కొరకు? తెలంగాణ కొట్లాడ దేని కొరకు అంటే గిదిని కోసం వాళ్ళకి నీళ్లు రావాలనే కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమాన్ని సల్పడం జరిగింది. మరి ఉద్యమం ఎందుకు జరిగింది? జరిగిన ఉద్యమానికి తగ్గట్టుగా ఇవాళ నీళ్లు తెచ్చుకున్నాం. ఈ నీళ్లు ఇదే కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? అసలు మరి ఆ రోజు మరి నక్సలైట్లుగా ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలు మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది? ఇదే ప్రాంతం నుంచి మరి తెలంగాణ ప్రాంతం నుంచి బొంబాయికి, భీమండికి, మస్కట్కు, దుబాయ్కి ఎందుకు వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే ఈ కాంగ్రెస్ పుణ్యమే. వాళ్ళు పాలించిన 5 దశాబ్దాలుగా 6 దశాబ్దాలుగా ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా తెలంగాణ తలరాత మారలే. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది. నీళ్లల్లో, నిధులల్లో, నియామకాలలో అన్యాయం జరిగింది కనుక కేసీఆర్ గారు సావునట్లకు పోయి తెలంగాణ తెచ్చిన తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ నిలిచేటువంటి పరిస్థితి అయింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు కట్టిన కేసీఆర్ గారి మీద నిందారోపణలు చేసి అబద్దాలు మాట్లాడి రకరకాల నిందలేసి కేసీఆర్ గారి మీద బురద తల్లి బీఆర్ఎస్ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద, పాత ప్రభుత్వం మీద బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాళేశ్వరం జలాశయాలు ఒక్క చుక్క కూడా వాడకుండా తెలంగాణ ప్రాంతంలో పంటలు పండినాయని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మా చొప్పదండి నియోజకవర్గానికి రావాలి. తెలంగాణ ప్రాంతంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ ద్వారా ఇలా నిన్నటికి నిన్న ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు గంధమల్ల మరి శంకుస్థాపన చేసిండు, కొబ్బరికాయ కొట్టిండు. ఎక్కడిదయా గంధమల్ల ప్రాజెక్ట్? అసలు గంధమల్ల దేనిలో లింక్ భాగం? ఈ కాళేశ్వరంలో ఒక లింక్ భాగం గనుకనే ఇవాళ మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల, కన్నెపల్లి, నందిపంపులు, గాయత్రి పంపజు, మిడుమానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగరు, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, బసవాపూర్ ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం కనుకనే దీని ద్వారానే మరి మీ ప్రభుత్వంలో తెలంగాణ ఎడారిలాగే ఎందుకున్నది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? మరి మీదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి 1000 ఫీట్ల దాకా బోరు ఎందుకు వేయాల్సి వచ్చింది?
ఇవాళ ప్రాజెక్టులు కట్టినందుకేనా కేసీఆర్ గారి మీద నిందలు? ఇవాళ నీళ్లు ఇచ్చినందుకేనా కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రక్రియ మీరు మొదలుపెట్టారు? మీకు చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రైతాంగం మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఇగో ఈ కాళేశ్వరం జలాశయాలు కళ్ళకు కనబడతలేవా రేవంత్ రెడ్డి? ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం జలాశయాలను ఒకసారి చూడు. ఇవి కాళేశ్వరం నీళ్లే. కళ్ళుండి చూడలేనటువంటి కబోతులు మీరు, సన్యాసులు, దద్దమ్మలు, చవటలు. ఎందుకంటే ఇంత ఇంత ఘోరంగా ఒక సీఎంను పట్టుకొని ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే బాధ అవుతుంది. అరే 84,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుకొని 1,00,000 కోట్ల అవినీతి అంటాడు ఏంది? నాకు రేవంత్ రెడ్డి అసలు అర్థం కానట్టు వాళ్ళ మామనే చెప్తాడు. అరే అది 1,00,000 కోట్ల అవినీతి అని మా అల్లుడు మాట్లాడింది తప్పయా? అది 84,000 కోట్ల రూపాయల ప్రాజెక్టే అని చెప్పి ఆయన సొంత మామ మాట్లాడుతాడు. ఇక కాళేశ్వరం కూలిపోయింది అంటాడు. ఊరి సన్యాసి, దద్దమ్మ, కాళేశ్వరం కూలడానికి ఒక పర్యవాయడానికి అర్థం తెలియనటువంటి దద్దమ్మ రేవంత్ రెడ్డి. నిజంగా ఆయనకు తెలియాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏందో, మంచి ఏందో తెలుసుకోవాలి. ఈ నీళ్లను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహాలు, అమరవీరుల స్తూపాలకు పెద్ద ఎత్తున జలాభిషేకాలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్లకు సోయి రావాలి, తెలియాలి, జ్ఞానం రావాలని ముఖ్యంగా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గోదారమ్మ జలాలను మన తెలంగాణ తల్లికి జలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకు చేసినామంటే ఇవి గోదావరి నీళ్లు, ఇవి కాళేశ్వరం నీళ్లు చూడండి అని తెలంగాణ తల్లిని కూడా వేడుకుని, అమ్మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్లకు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొద్దిగా జ్ఞానాన్ని ప్రసాదించమ్మా అని చెప్పి ఆ తెలంగాణ తల్లికి కూడా వేడుకోవడం జరిగింది. నిజంగా ఇవాళ వీళ్లకు తెలంగాణ ప్రజలంటే సోయి లేదు, తెలంగాణ జలాశయాల మీద అవగాహన లేదు. ఇదే తుమ్మడి అట్టు దగ్గర వాళ్లే కదా కొబ్బరికాయలు కొట్టింది. ఆ తుమ్మడి అట్టే ఆ రోజు ప్రాజెక్ట్ ఎందుకు ప్రారంభం కాలేదు? ఆడ నీళ్లు లేవనే కదనా, ఆడ నీళ్లు లేవనే కేసీఆర్ గారు మేడిగడ్డ దగ్గర కదా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. ఇప్పటికైనా తెలుసుకోవాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా. ఇది మొత్తం మీద చూసుకుంటే సునీత, అయితే ఈ రోజు మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంటే గోదావరి జలాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోయింది అనేది మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారు చెప్పినట్టుగా చూసుకుంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకైతే అన్నారం, సుందిలా కావచ్చు, ఇటు గాయత్రి కావచ్చు, మిడ్మానేరు, ఇటు కొండపోచమ్మ, అన్నపూర్ణ, ఇటు మల్లన్న సాగర్, అంటే ప్రతి దాంట్లో కూడా గోదావరి జలాలే నిక్షిప్తమై ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేందుకే ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలియాలనే గోదావరి జలాలు ప్రతి అడుగున ఉన్నాయని తెలియాలనే నేపథ్యంలోనే ఇటు తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, అమరవీరుల స్తూపాలకు గోదావరి జలాలతో జలాభిషేకం చేస్తున్నామని చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.